హాయ్, నమస్తే. నేను మీ లక్ష్మీ నాయుడు. ఈరోజు మా పెద్దలు చెప్పిన మాటలో చెప్పేది ఏంటంటే, తినే తిండిని వృధా చేయొద్దు అని చెప్పి మా పెద్దలు చెప్పేవాళ్ళు అనమాట. డైలీ చెప్పేవాళ్ళు. ఎందుకంటే అనుకోవచ్చు, ఏంటి లక్ష్మీ నాయుడు తినే తిండిది వేస్ట్ చేయొద్దు, అది వేస్ట్ చేయొద్దు అంటుంది అని చెప్పేసి అని. ఐఎమ్ బ్లెస్డ్. ఏంటంటే మా ఇద్దరు తాతగారులు కూడా జమీందారులు. కాబట్టి అలాగే మా నాన్నగారు ఏంటంటే ల్యాండ్ లార్డ్, కూతుర్ని నేను. సో మాది కోస్తా ఆంధ్ర. చక్కగా పంట చేతికి వచ్చే టైంకి తుఫాన్లు వచ్చి మొత్తము పంట అంతా పోయేదన్నమాట. యూ డోంట్ బిలీవ్, ఎన్నోసార్లు నాన్నగారు అయితే ఏదో నామకావాసికి శిస్తు అంటే కౌలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఆ రైతన్న ఎంతో కష్టపడితే ఈ 5 వేళ్ళు మనకు నోట్లోకి వెళ్తాయి. పంట చేతికొస్తుంది అనే టైంకి పంట పోతూ ఉంటుంది. కాబట్టి పండించడానికి, మనం తినే తిండి పండించడానికి ఎంతో కష్టపడితే మనం ఇలా విత్ ఇన్ కొన్ని క్షణాల్లో నోట్లోకి వెళ్తుంది. కాబట్టి రైతన్నని దృష్టిలో పెట్టుకోండి. చక్కగా తినే తిండిని ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేయకండి. తినే తిండిని అన్నపూర్ణాదేవి అని అంటారు. కాబట్టి తినే తిండిని ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేయకండి. ఒక్కసారి గుర్తు చేసుకోండి, మనకి తిండి పెట్టే రైతన్న పురుగుల మందులు తాగి చచ్చిపోతున్నారు. మనమేమో ఫుడ్ విపరీతంగా వేస్ట్ చేస్తూ ఉంటాము. అంతేకాకుండా ఫంక్షన్స్కి వెళ్ళినా వేటికి వెళ్ళినా దయచేసి ఎంత తిందాం అనుకుంటే అంతే పెట్టుకోండి. చూస్తూ ఉంటే ఇంత బుట్టల్లో వేసేస్తూ ఉంటారు. నా కొడుకు దగ్గరికి వెళ్తుంటాను హాస్టల్స్కి, నా కూతురు యూనివర్సిటీకి వెళ్ళేదాన్ని. అక్కడ కూడా చూస్తే డస్ట్బిన్స్లో మొత్తం అనమాట ఇంత వేసేస్తూ ఉంటే ప్రాణం పోతూ ఉంటుంది. దయచేసి ఫుడ్ అయితే వేస్ట్ చేయకండి. మాకు కూడా, మమ్మల్ని కూడా, యూ డోంట్ బిలీవ్, ఒక్క ముద్ద కూడా మమ్మల్ని వేస్ట్ చేయనిచ్చే వాళ్ళు కాదు. మేము ఎప్పటికీ వేస్ట్ చేయము. అలాగే మా పిల్లలు కూడా ఉంటున్నారనే అనుకుంటున్నాను నేను. ప్లీజ్ దయచేసి తినే తిండిని అయితే వృధా చేయకండి. ప్లీజ్ రైతన్నను ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. సరేనా? ఉంటా మరి. బాయ్ బాయ్.